జూనియర్ ఎన్టీఆర్ గారి 'దేవరా' మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అండ్ రిలీజ్ అయిన టైంలో హైప్ ఒక రేంజ్‌లో పెరగడానికి కారణం నాగవంశి చేసిన ఒక ట్వీట్. నాగవంశి గారు ఎప్పుడైతే 'హుకుమ్' సాంగ్‌తో కంపేర్ చేసుకుంటూ 'ఫియర్' సాంగ్‌కి ఎలివేషన్స్ ఇచ్చాడో అప్పుడే సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో బజ్ అయితే పెరిగింది. అండ్ అదే విధంగా ట్రోల్స్ కూడా అయితే వచ్చాయి. నాగవంశి వచ్చేసి అయితే 'హుకుమ్' సాంగ్‌ని మర్చిపోతారు 'ఫియర్' సాంగ్ వింటే అని చెప్పి అయితే ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా చింటూ మాటల్ని చాలా తక్కువ అయితే చేశారు. బట్ ఫస్ట్ సాంగ్ 'ఫియర్' 'దేవరా' మూవీ నుంచి 'ఫియర్' సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ట్రోల్ చేసిన వారు కూడా అంటే చాలా బాగుందని చెప్పి అనడం అయితే జరిగింది. ఇంకంటే బాగుందని చెప్పి హేటర్స్ అనడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ బేసిక్గా చెప్పాలంటే నాగవంశి గారు 'ఫియర్' సాంగ్‌కి ఫస్ట్ రివ్యూవర్ అని చెప్పొచ్చు. అండ్ తను ఇచ్చిన ఫస్ట్ రివ్యూ అది. అలాగే తను జూనియర్ ఎన్టీఆర్ గారికి బిగ్ ఫ్యాన్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్నతో వచ్చి 'అరవింద సమేత' మూవీ అయితే తీశారు. మరి 'అరవింద సమేత' మూవీ తీసినప్పుడు దాంట్లో 'అనగనగా' ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్లో వచ్చేసి తారక్ అన్న చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటారు. అండ్ ఆ సాంగ్ కూడా వచ్చేసి చాలా ప్రెజెంట్గా అయితే ఉంటుంది. యూనిక్ వేలో ఉంటుంది తారక్ అన్న కెరియర్లోనే. అదే విషయం గుర్తు చేస్తూ నాగవంశి గారు చేసి 'దేవరా' సెకండ్ సాంగ్ మీద అయితే ట్వీట్ అయితే వేశారు. తను ఏం వేశాడో ఒకసారి అయితే చూద్దాం. అన్నని ఇలా క్యూట్గా చూసి 6 years అయింది కదా, క్యూట్ స్మైల్ చూస్తూ రొమాన్స్ చేయడం మళ్ళీ చూస్తారు ఈసారి కూడా, అండ్ మనకి అది సరిపోతుంది కదా అని చెప్పి నాగవంశి గారి ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. ఇది 'దేవరా' మూవీలోని సెకండ్ సాంగ్ గురించి అయితే వేశారు. 'అరవింద సమేత' తర్వాత తారక్ అన్న చేసిన ఒకే ఒక మూవీ 'ట్రిపులర్'. అండ్ 'ట్రిపులర్' తర్వాత 6 yearsగా ఒక మూవీ కూడా లేదు. అండ్ తారక్ అన్న 'ట్రిపులర్' మూవీలో కూడా మనం చూసుకుంటే చాలా మాస్ లుక్లో అయితే ఉంటారు. ఎటువంటి రొమాన్స్ కానీ రొమాన్స్ సీన్స్ కానీ అయితే ఉండవు. అలాగే డ్యూయట్ సాంగ్ కూడా ఉండదు. అండ్ హీరోనితో ఎటువంటి సాంగ్ కూడా ఉండదు. కాబట్టి 6 years తర్వాత అయితే మళ్ళీ 'అనగనగా' లాంటి సాంగ్ ఒక క్యూట్ అండ్ ప్రెజెంట్ రొమాన్స్ చేస్తూ తారక్ అన్నది అయితే మనమైతే చూడబోతున్నాం అని చెప్పి నాగవంశి గారు తన ఫస్ట్ రివ్యూ అయితే ఇచ్చేస్తారు. 'దేవరా' మూవీకి సెకండ్ సాంగ్ కూడా తన ఫస్ట్ రివ్యూ అయితే ఇచ్చేశారు. మరి మళ్ళీ అలా చూడబోతున్నాం అని చెప్పి నాగవంశి గారు తన మాటలను చెప్పేశారు. మరి మీరేమనుకుంటున్నారు 'దేవరా' సాంగ్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేస్తారు.